హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా పిల్లలకి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము క్రిస్మస్కి. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా 6కి లేచి ఇంకా నేను కొంచెం పిల్లలకి ప్రిపేర్ చేయవలసినవన్నీ ఉంటే అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ కేక్స్ వేశాను. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను పిల్లలకి ప్యాన్ కేక్స్ చూపించాను కదా, సేమ్ రొటీన్ అండి. కాకపోతే అందులో రాగి పౌడర్ యాడ్ చేశాను అంతే. నేను ఎప్పుడు గోధుమ పిండి ఇలా యాడ్ చేస్తుంటాను కదా. సో రీసెంట్గానే నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఒకటి తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నాను. సో అది యాడ్ చేసి ప్యాన్ కేక్స్ వేశాను. ఆ తర్వాత స్నాక్స్లో నేను పాప్కార్న్, ప్రొమోగ్రానేట్ కూడా చేసేసి బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పులిహోర కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయినప్పటికీ 12 అయిపోతుంది. ఇంకా అక్కడికి దిగిన వెంటనే పిల్లలు ఏం తినట్లేదు, పడుకుని పోతున్నారు. సో అందుకే వాళ్ళ కోసం ట్రైన్లోనే తినిపించేద్దాం అన్నట్టు కొంచెం పులిహోర కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఆన్ టైంలో మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా చలి అయితే చాలా దారుణంగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలిద్దరికి కూడా స్వెటర్స్ అయితే వేసేసాము. మేము కూడా కొంచెం హుడీస్, స్వెటర్స్ మేము కూడా అవే క్యారీ చేసామన్నమాట. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటికే ఫ్యామిలీలో ఎవ్వరికి కూడా బాగాలేదు. పిల్లలకి చాలా కోల్డ్, ఫీవర్, దగ్గు ఇవన్నీ ఉన్నాయి. ఆ వీక్ అంతా కూడా పిల్లలకి మెడికేషన్ యూస్ చేస్తూనే ఉన్నాను. ఇంకా క్రిస్మస్కి వెళ్ళడం అవ్వదేమో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం బాగా ఎక్కువగానే వచ్చేస్తుంది అన్నమాట, కోల్డ్, దగ్గు ఇవన్నీ. ఇంకా అలా మెడికేషన్ యూస్ చేసి ఆ వీక్ అంతా కొంచెం వాళ్ళు నార్మల్ అయ్యాక అప్పటికప్పుడు మేము వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేము 24న అనుకొని వెళ్ళాము. 24th మార్నింగ్ 8:30 ఆ టైంకి అయితే ట్రైన్ ఉంటుంది. ఇంకా ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రీచ్ అయిన రోజునైతే ఇంకేమీ వ్లాగ్ షూట్ చేయలేదు. ఇంకా అమ్మ వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసుకుంటూ మాట్లాడుతూ అలా టైం అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే క్రిస్మస్కి ఇంకా మేమైతే ఇలా రెడీ అయ్యాము. మేము ఇంటికి రీచ్ అయిన రోజునే మేము కొంచెం షాపింగ్ అయితే చేసాము. తాతయ్యకి తమ్ముడు డ్రెస్ తీసుకున్నాడు. ఆ డ్రెస్ ఇవ్వడానికి అయితే ఇప్పుడు తాతయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా తాతయ్యకి డ్రెస్ ఇచ్చింది ఈ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. జస్ట్ డ్రెస్ ఇచ్చేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ భోజనం చేసేసాక ఇంకా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇది మాకు రాజమండ్రిలో చాలా ఫేమస్ షాప్, ఇది కరాచీ స్వీట్స్. ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళది బ్రాంచ్ కొత్తది కూడా ఓపెన్ చేశారు. ఎప్పుడో ఓపెన్ చేశారులేండి. ఇది ఫస్ట్ బ్రాంచ్. పక్కనే న్యూ కరాచీ అని చెప్పి సెకండ్ బ్రాంచ్ కూడా ఉంటుంది. ఎప్పుడో ఓపెన్ చేసేలేండి, చెప్తున్నాను. ఎవరైనా ఒకవేళ రాజమండ్రి వస్తే ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ తర్వాత అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఏం వీడియో షూట్ చేయలేదు, జస్ట్ వెళ్ళాము. అక్కడ కూడా టైం స్పెండ్ చేసాము. ఎక్కువసేపే ఉన్నాము. చాలాసేపు అక్కడ కూర్చున్నాక ఇంకా పిల్లలు అయితే ఆడుతున్నారు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారనమాట. ఇంకా చిన్నపిల్లలతో తెలిసిందే కదా, పిల్లలు ఇంకా అలా ఆడుతూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళు అలా ఆడుతున్నారని చెప్పి మేము కూడా అలా ఉన్నాము. ఇంకా తర్వాత తమ్ముడు, నేను, బావ ఇంటి దగ్గర పిల్లల్ని దింపేసి మేము కొంచెం సేపు తిరగడానికి అని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా ఇంటికి వస్తే మేము ముగ్గురం అలా తిరుగుతూనే ఉంటాము, పిల్లల్ని అమ్మకి అప్పచెప్పేసి. ఇంకా మేము సరదాగా అలా బయట కొంచెం సేపు తిరుగుదామని చెప్పి ఇంకా అలా అయితే వచ్చాము. ఇక్కడ నేను చిన్న వీడియో ఒకటి షూట్ చేసుకున్నాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఈ మధ్యన వ్లాగ్స్ ఎక్కువ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే, నేను ఇంట్లో డైలీ చేసే పనులే మీరు ఏం చూస్తూ ఉంటారు. డైలీ అవే రొటీన్ ఉంటుంది కదా. ఏమన్నా పిల్లలకి హెల్దీ రెసిపీస్ ఏమైనా షేర్ చేస్తుంటే ఆ వీడియోస్ తీసుకొని ఉంచుకుంటున్నాను. ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళేవి కానీ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవి కానీ అవే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా. సో ఇంక అందుకే ఆ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నైట్ అయితే మేము చర్చ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. మోస్ట్లీ అందరివి మార్నింగే అయిపోతుంది ప్రేయర్. మాది ఏంటంటే తాతయ్యకి కొంచెం బాగాలేదు కదా. సో నైట్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నైట్ ప్రేయర్స్ బాగా అలవాటు అయిపోయాయి. ఇంకా నైట్ అయితే మేము చర్చ్కి ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం అందరం.
ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చర్చ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అని చెప్పి వేరే చర్చ్ చూడడానికి అయితే వచ్చాము. ఆల్రెడీ అమ్మ, డాడీ, తమ్ముడు చూసేశారు. ఇంకా మళ్ళీ ఇక్కడ నేను ఒకసారి చూద్దామని చెప్పి నేను, బావ, తమ్ముడు మళ్ళీ వచ్చామన్నమాట చూడడానికి. చర్చ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడ మేము కొన్ని పిక్స్ కూడా దిగాము. అక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము సిటీ కేఫ్కి అయితే వెళ్ళాము. మనం చిన్నప్పుడు మ్యాజిక్ పాప్స్ ఉంటాయి కదా, అవి నోట్లో వేసుకోగానే టప్ టప్ అని పేలుతూ ఉంటాయి కదా వాటర్ తగలగానే. సో అవి హన్షుకి అయితే చాలా ఇష్టం. తమ్ముడు ఎప్పుడు వచ్చినా అదొక ప్యాకెట్ కొంటాడు, ఎక్కువ ఇస్తే తిడతానని చెప్పి ఒకటే కొంటాడు. ఇంకా అది కొనడానికి అయితే వెళ్ళాము. అక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఫస్ట్ తమ్ముడు తెచ్చినప్పుడు వాడు చాలా ఎంజాయ్ చేశాడు అది తింటూ, ఎందుకంటే అది పేలుతుంది కదా నోట్లో, భలే ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు చాలా ఎక్కువ తింటూ ఉండేదాన్ని అది. ఇంకా వాడు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ మాయని అడుగుతాడు, మాయ టుప్పులు తీసుకురా అని చెప్పి, అదే మ్యాజిక్ పాప్. ఇంకా అదైతే తీసుకొని వచ్చామన్నమాట. నోట్లో ఏమంటున్నాయి? అండ్ ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే 26న మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుందామని చెప్పి అనుకున్నాము. ఇంకా మీకు క్రిస్మస్ వ్లాగ్ అంతా కూడా ఆ 2 డేస్వి ఒకే వ్లాగ్లో పోస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ చిన్న ముక్క వేరే వ్లాగ్లో ఎందుకు కలపడం అని చెప్పి. సిటీ కేఫ్లోనే హన్షుకి మ్యాజిక్ పాప్ తీసుకున్నాం కదా, అక్కడే నేను ఈ లడ్డు అయితే చూశాను. లడ్డు టేస్ట్ కూడా బాగుంది అండ్ ప్యాకింగ్ కూడా నాకు కొత్తగా అనిపించింది. సో ఇంకా లడ్డు మిక్చర్ అయితే అక్కడ తీసుకొని వచ్చేసాము. ఇంకా ఈరోజు ప్రేయర్లో ఎలానో ఇవ్వాలి కదా, సో ఇంకా దానికైతే ఈ లడ్డు మిక్చర్, ఒక కేక్ అండ్ ఒకటి ఫ్రూట్ ఒకటి వేసాము. ఇంకా అలా కలిపి ఇచ్చేద్దాము అని చెప్పి ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఈవినింగ్ ప్రేయర్ కోసం. సో ఈవినింగ్ ప్రేయర్ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంక ప్రేయర్ జరగడమే లేట్. ఇంక ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒక 2 అవర్స్లో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.